పడ్డామని చెప్పి వెంటనే ఆ గద్దుల మీద పసుపు రాసేసి అలా నాడి పుట్టక ముందుకు జరిగే విషయం అప్పుడు చెప్తుంది. చెప్పగానే ఎట్లయినా ఇక వ్రతాన్ని చేద్దాం అనుకుంటారు. ఎలా చేస్తారండి? భర్త దూరదేశమై ఉండినా వస్తా అన్న సమయానికి రాలేకపోయినా వ్రత కార్యం ఏర్పాటు చేసుకొని వాయిదా వేయకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే భర్తాలుడి యొక్క బట్టలు పీటపై పెట్టి ఆ స్త్రీమూర్తి యొక్క వ్రతం చేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడు ఇది విధి లేనటువంటి పరిస్థితుల్లో, విధి ఉంది కానీ ఆఫీస్పోయా ఈ బట్టలు పెట్టుకునే జ్ఞాపకాంత ఇది కేవలం రాలేనటువంటి రాజాలన్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో ఇలా చేయాలి. మీరు శాస్త్రంలో ప్రభాకర్ వాళ్ళ చెప్పారండి, ఆయన ఆఫీస్కి వెళ్ళాలి చేయకూడదు, అది పాపం. నిజంగా ఆయన రాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది, అప్పుడు ఈ పీటలపై పెట్టి చేయాలన్నారు. వాళ్ళు కూడా పాపం ఎక్కడికో తెలియదు లీలావతి కళావతి కాబట్టి వాళ్ళ యొక్క భర్తల యొక్క బట్టలు పీటపై పెట్టి బ్రాహ్మణ చెప్తున్న వ్రతం చేశారండి. వ్రతం చేస్తుంటే నృత్యం దర్శయామి సత్యాగ్రత. సత్యనారాయణ స్వామి ఏం చేస్తున్నాడు ఆ టైంలో? వీళ్ళు వ్రతం చేస్తుంటే ఆ కళావతి లీలావతి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, నృత్యం చేస్తున్నాడు. స్వామికి నృత్యం అంటే ఇష్టం అండి. ప్రతి దేవాలయానికి పోయి నృత్యం చేయండి. నృత్యం కూడా ఒక భక్తి అండి. పాట పాడండి, అదొక భక్తి అండి. మంచిగా చేతులు జోడించి దండం పెడితేనే భక్తి కాదండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిక మా స్వామి వారికి కుసనతో ఇలా విసరండి. అది కూడా ఒక భక్తి. స్వామివారికి నైవేద్యం పెట్టండి, ప్రసాదాన్ని ఇవ్వండి. స్వామివారికి నారికేళాన్ని, అది కూడా భక్తి. స్వామివారికి పుష్పం ఇవ్వండి, అది కూడా భక్తి. స్వామివారికి కర్పూరం ఇవ్వండి, అది కూడా భక్తి. స్వామివారికి పసుపు ఇవ్వండి, కుంకుమ ఇవ్వండి, అది కూడా భక్తి. భక్తిని ఈ రకంలో స్వామివారికి చెందే విధానం ఇదంతా కూడా. అమ్మో నా దగ్గర డబ్బులు లేవు, కొబ్బరికాయ కొట్టలేకపోయాను, అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు స్వామివారికి వచ్చి ఆలోచిస్తున్నటువంటి సమయంలో మీ కొంగును అలా స్వామివారికి గాలి తాకుతున్నట్టు అవ్వకండి. అది కొబ్బరికాయ ఆయన కావాలి అనడు, కానీ మనం చేసేటటువంటి క్రతువులు ఉన్నాయి, కొన్ని ఆ క్రతువులు చేయాలి. అలా క్రతువులు చేస్తూ ఇప్పుడు గణేష్ గుడికి వస్తున్నాం, గణేష్ గుడిగా కొబ్బరికాయలు అనుకున్నాం, మార్కెట్ బంద్ ఉంది, కొబ్బరికాయ కొట్టలేకపోయాం. అప్పుడు అలాంటప్పుడు మనం వాదన చేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన. వెంటనే పూజారి గారు ఇంత తీర్థమో ప్రసాదం ఇస్తున్నాడు లేదా హారతి ఇస్తున్నాడు, ఆ సమయంలో పోయి ఇలా 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 నీ బయట పొంగును, మగవాళ్ళైతే కర్చీపును, ఇంకా అంత కాకపోతే తన కర్చీపు లేకుంటే షర్ట్ అయితే ఎడుకుంటారు కదా, ఆ షర్ట్నే ఇలా ఊపండి. స్వామివారికి గాలి, చల్లని గాలి తాకుతుందండి. తాకుతుందా? నిజమండి, తాకుతుంది, ఖచ్చితంగా తాకుతుంది. పూజారి పక్కకున్నా ఆ పక్క నుంచి గాలి పోయి ఆయన తాకుతుందండి, ఖచ్చితంగా తాకుతుంది. కాబట్టి అలా చేయండి. ఇవన్నీ కూడా భక్తి భావనలో రూట్, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక విధానం. అలాగే స్వామివారు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నృత్యం డాన్స్ చేస్తున్నాడు. ఏమండి, ఎవరి ఇంట్లోనైనా ఒక్కసారిగా వాళ్ళ భర్త వచ్చి ఇంట్లో డామ్ ధూమ్ అని డాన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఆ భార్య ఎంత సంతోషపడుతుంది. అలాగే ఇక్కడ రమాదేవి గారు కూడా అలానే సంతోషపడ్డారు. రమాదేవి ఎవరు? సత్యనారాయణ స్వామి భార్య పేరు రమాదేవి అండి. ఆమె ఏమండి నాకు ఎందుకు మీరు నేను కూడా మీతో మీతో డాన్స్ చేస్తాను, నృత్యం చేస్తాను అన్నది. అదిగో చూడు రమా, ఆయన రమాని తీర్చుకుంటారు. ఎవరు? సత్యనారాయణ. మనం అంటే తప్పు, దేవుడు అంటారు. ఆయన భార్య పేరు రమ కాబట్టి రమా అదిగో చూడు రత్నపురిలో ఒక కోమటి వాడి ఇల్లు చూడు. ఆమె చూసింది, ఎక్కడి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. నారాయణ లక్షగా అయిపోయారు, చిక్కిపోయారు, పిట్టలా అయిపోయారు. వాళ్ళు గడపడంలో ఉంటున్నారు. ఇన్ని రోజులు మమ్మల్ని బతికంగా వేశాడు రాజుగారు, ఇంక ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని అనగానే వెంటనే ఆయన పరుగుపడి పోయి వాళ్ళ వైశ్యుల దగ్గర పోయి భుజాల మీద చెయ్యి వేసి, మామ మీద, ఇటు అల్లుడు గారి మీద చెయ్యి వేసి, మీరు భయం లేదు, ఏదో మాయ చేత మీరేదో దైవభక్తి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని తెలిసింది. వీళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చేయండి, స్నానాలు చేయించండి, క్షౌరాలు చేయించండి. దేశాలు వెళ్ళడాలు జరిగితేగా కాబట్టి క్షౌరాలు చేయించండి, స్నానాలు చేయించండి అని చెప్పేసి నూతన వస్త్రాలు ఇచ్చి అంతకు రెట్టింపు పై రెట్టింపు మరి రెట్టింపు అన్నాడు. అంటే 3 ₹1 తీసుకుంటే 3 రూపాయలు ఇచ్చాడండి. అలా బంగారం, వజ్రాలు, వైద్యురాలు, నగ, నట్ర అన్ని బండి నింపారు. ఆ బండి నింపేసి వాళ్ళకు వీడికి వచ్చిస్తున్నారని శూతల వారు శబరకాది మహాములకు విన్నవించారు. ఈ కథ 3వ కథ వరకు ఇంతే ఉంటుందని, తదుపరి 4వ కథ ఏం జరుగుతుందని చెప్పారు. యా కథ గురో సత్యనారాయణ స్వామికి సత్యదేవతాభ్యో నమః. కొబ్బరికాయ కొట్టండి. యా పన్నీర్యవరః యా లక్ష్మీ ముంచం స్వహం ఓం బ్రహ్మాని సందేనాం దైవభ్యాధనో భూతు దైవానాం దేవనో వేదనే దేవం దత్వాయ విష్ణుం నమో నమః. యా విందకర్పూరమంగళ నీరాజనం
శృతవారి శివగారి మహాములకు 1, 2, 3 అధ్యాయాలు చెప్పాక 4వ అధ్యాయాలు పునఃప్రారంభ చేయగలుగుతున్నారు. వీడుకోలు తీసుకున్నంత వరకు పోవట్లు మామాళ్ళు ఇద్దరు కూడా 3వ అధ్యాయంలో ముగించి తదుపరి అధ్యాయంలో ఇప్పుడు చెప్పబోయే అధ్యాయంలో ఏం జరిగింది అని చెప్తున్నారు. 3వ అధ్యాయంలో వీడుకోలు తీసుకున్న మామాళ్ళు ఇద్దరు కూడా కించిత్ కూడా బాధపడట్లేదు, ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అరే ఎందుకు జరిగింది ఇదంతా అని కూడా బాధను కూడా రాజుగారితో చేయలేదు. డబ్బు వస్తుంది అనేటటువంటి ఆనందం తప్ప వాళ్లలో ఇన్ని రోజులు రాజా మా వైపు నుంచి ఏం అన్యాయం ఉంది, ఎందుకని బందికాండలో వేశామని అడగలేదండి. డబ్బు మనకు మాయా అలా ఉంటుంది. అది ఏది ఇచ్చినా సరే ఇక వాడు మన ఫ్రెండ్ అయిపోతాడు, మిత్రుడు అయిపోతాడు, గొప్ప కోత అని చెప్తాం. వాడు 100 సార్లు దెబ్బలు కొట్టి 101 సార్లు లక్ష జీతం ఇచ్చినాడు కానీ వాడు గొప్పగా చేస్తాం. అది కాదండి. అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు బందికాండలో వేశారు, చెయ్యడానికి మా వైపు నుంచి ఏం అన్యాయం చేశాము? మేము ప్రకృతికి ఏమన్నా అన్యాయం చేస్తామా, సమాజానికి ఏమన్నా అన్యాయం చేస్తామా, ఎవరినన్నా తిట్టామా, కొట్టామా, దూషించామా, ఏమన్నా చేశామా? ఎందుకని అడగలేదు వాళ్ళని. కేవలం వజ్ర వైద్యురాలు నగ నట్ర అన్ని వస్తున్నాయనే ఆనందం తప్ప వాళ్ళకు మరొకటి లేదండి. దీంట్లో భక్తి కూడా లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ భక్తి కూడా లేదు. ఇదంతా భార్య బిడ్డల యొక్క భక్తి భర్తలను పెంపొందించింది. ఎందుకంటే ఒక భార్యామని దీపారాధన చేయడం వల్ల, ఒక భార్యామని రోజు అనిత్యం దండం పెట్టుకోవడం వల్ల, ఒక కూతురు ఇంట్లో పూజ చేయడం వల్ల ఎవరికి కలిసి వస్తుంది? తండ్రికి కానీ భర్తలకు కానీ కలిసి వస్తుందండి. దీపం పెట్టడం నోటి తక్కువ ఉంది అంటారు. ఇంట్లో తప్పండి, చాలా తప్పు, దోషం, పాపం. పెట్టామను ప్రోత్సహించాలి. అయ్యో నేను చేయలేకపోతున్నాను, నా భార్య చేస్తుందని ఆనందపడాలి, ఎగిరి గంటయ్యాలి, భార్యను మెచ్చుకోవాలి. అలా చేయరు. నేను కొందరిలో చూసాను, ఉదయం ఉంది ఉందని తప్పండి, అనకూడదు. పాపం ఆమె పెడుతుంటే పుణ్యం అంతా కూడా పాపంగా మారిపోతుంది. అలా ఎప్పుడు అనకండి, ఎప్పుడు అలా చేయకండి. భార్యను ప్రోత్సహించండి. ఏమై నేను చేయలేకపోతున్నాను, నేను దండం పెడతాను, రోజు దీపం పెట్టి రోజు గుడికి పోవాలని పంపించాలి. నువ్వు గుడికి పోవు, ఆమె గుడికి పోవు. కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఎందుకుగా వస్తూ ఉంటాయి. అలానే నువ్వు దైవమే అనే నామం చేయట్లేదు కదా. మన కలియుగంలో ఏంటి, నామం ముఖ్యం. దేవుడి కంటే గొప్ప ఏంటంటే నామమే ముఖ్యం అండి. అందుకే హనుమంతుడు ఏమన్నాడు, రాముడితో అన్నాడు, అయ్యా మిమ్మల్ని ఎదురుగా చూడడం కంటే మీ నామాన్ని తెలవడమే నాకు గొప్ప అన్నాడు. నా అంత గొప్ప అన్నాడు. చూడండి అన్నాడు, యుద్ధం ప్రకటించాడు. రామాంజనేయ యుద్ధం అందుకే వచ్చింది. రాముడు సాక్షాత్ గురువుతో, ఆంజనేయుడు సాక్షాత్ గురువుతో పోతాడు. చివరికి ఎవరు గెలిచారు? ఆంజనేయుడు గెలిచాడు. ఎందువల్ల? గురువు మీద శిష్యుడు ఎందుకు గెలిచాడు అంటే కేవలం ఆయన తపిస్తాడు, జపిస్తాడు, నమిస్తాడు, నామం చేస్తాడు. రామ 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 ఆయన చేస్తాడు. ఒక వస్తువు ఇవ్వండి, ఆయన తినడు. దీంట్లో ఏముంది, నా రాముడు ఎక్కడున్నాడని చూస్తుంది. అంత విధిగా ఆయన మారిపోయిన భక్తుడు. ఆయన రాబోయే రోజుల్లో మనకు బ్రహ్మ అవుతారు. తెలుసా అండి మీకు? కలిగి హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు, ఈ భూలోకంలోనే ఉన్నాడు. ఆయన అదే శరీరంతో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? గంధమాలయ పర్వతాయ. గంధమాలయ పర్వతంలో, కేదారం దగ్గర గంధమాలయ పర్వతం ఉంటుంది. ఆ పర్వతంలో ఇప్పటికీ ఆ కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి ఇప్పటికి ఉన్నారు. కొంతమంది ఋషులు అలానే ఉన్నారు. వాళ్ళే సాక్ష్యం మనకంతా కూడా. ఆ యొక్క ఆంజనేయ స్వామి రాబోయే లోకంలో, రాబోయే యుగంలో ఆయన బ్రహ్మ అవుతారు. అర్థమైందండి? ఇవి పోస్టులు కేవలం. ఇంద్రుడు అనేది, బ్రహ్మ అనేది, ఇవన్నీ కూడా పోస్టుల పేర్లు. మనకంతా సీఎం, పిఎం అని ఎలాంటి పోస్టుల పేర్లు ఉంటాయో అలా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడి పేరు ఏంటండి? పురుషోత్తముడు, పురుషుడు అంటే. అలాగే ఇక్కడ కూడాను ఆ యొక్క నామంలో అంత గొప్ప ధనం ఉంటుందండి. అలాంటి నామం కూడా వీళ్ళు చేయట్లేదు. పైగా ఆనందం, ఆహ్లాదభరితం, సంతోషం. ఆ మామగారు చేయడం వల్ల నా భార్యమని అంటే ఎవరు? నా భార్యమని అంటే రమాదేవి. ఆయన భార్యమని ఇలా చెప్పింది. ఇప్పుడు వీళ్ళం కనీసం మేము ఈ రోజులు దూరంగా ఉన్నాము అంటే చాలా వీళ్ళని పరీక్ష చేస్తా అని కూడా సాధువు రూపం దాల్చారు. సాధువు రూపం దాల్చారు. ఆ లోపు వీళ్ళు ఏం చేశారు? ఒక నది దగ్గరకు వచ్చారు. అవతలు పోవాలంటే 12 ఆవడండి. 12 ఆవడ పోవాలి, నదిలో పోవాలి. పడవలు మాట్లాడుకున్నారు. ఆ రాజుగారు ఇచ్చిన మూటలను దాంట్లోకి ఎక్కించారు. కాస్త తిన్నారు. అక్కడ భోంచేతానికి మధ్యలో తినడానికి వీలు కాదు కాబట్టి తిన్నారు. కాసేపు నిష్క్రమించి అంటే పడుకొని వెళ్దామనుకుంటాడు. సాధువు ఠక్కుమని అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసి, ఈ నాయనలారా వేరే పడవ ఏమీ లేదు, ఇలా అందుకోసమే ఎవరిని కూడా బ్రాహ్మణ్ణి కానీ గుర్తుపెట్టుకోండి, గుళ్ళో చేసే బ్రాహ్మణ్ణి కానీ
రోజులు తిరిగే సాధువులు కానీ, బిచ్చమెత్తుకుంటే బిచ్చగాడిని కానీ నిజమైన వాళ్ళండి వీళ్ళంతా కూడా. అంటే దాంట్లో చీలుకుంటే మేము చెప్పలేం, కానీ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు పర్రపాటున కూడా దూషించకండి పాపం దాకా, పర్రపాటున కూడా. కాకపోతే ఆయన అవతల ఆయన కోపం ఏమైనా ఉన్నా కూడా నిగ్రహించుకోండి, నిదానంగా మాట్లాడండి. ఇది పాపంతో కూడినటువంటి హఠాత్కృతం యథాకృత బ్రాహ్మణాయ సాధువు భిక్ష రూపాయి అడుక్కునే టెంపుల్ ముందు కూర్చునే రూపాయి అడుక్కునే భిక్షగాన్ని తిట్టినా పాపం తప్పుతుంది. అలాగే సాధువు ఎర్రబట్టలు వేసుకునే పోయేటటువంటి సాధువును కోప్పడ్డా కూడా మనకు పాపమే తప్పుతుంది. అక్షకత్వం చేసేటటువంటి బ్రాహ్మణోత్తముని పొరపాటున కలలో తిట్టిన పాపమే కాస్తుందండి. నిగ్రహాంగృతయత్వ ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అంశాలని వేదవ్యాసులు పురాణాల్లో రాశారు. పురాణాలు రాశారు. రామాయణ మహాభారతాన్ని ఇతిహాసాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరించారు అలాంటి వ్యాసులు. అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క కించిత్ కూడా నామం చేయకపోయేసరికి సాధు రూపంలో వచ్చి అక్కడ అడిగితే ఏమున్నాయి, ఆకులు తీగలున్నాయి, నీకు కావాలతో అన్నాడు. నాటికి ఆయన మీ ఆకులు తీగలు కదా అంటూ ఆయన ఇలాని వెనక్కి తిరిగిపోయాడు ఆ సాధు. ఆ తర్వాత మూటలు ఎత్తి చూసేసరికి అన్ని తీగలు ఆకులు తీగలు ఉంటాయి. రాజుగారు ఇచ్చిన వజ్ర వైద్యురాలు నగా నట్ర అన్ని ఏమీ ఉండవు. భార్యనైనా బిడ్డనైనా భర్తనైనా తనయునైనా మనం ప్రేమించే ప్రేమ నువ్వు గింజ మీద కొట్టి కూడా కాదు, దేవుడు తెలియనటువంటి ప్రేమ. ఆయన ఏం పేరో తెలుసా అండి, కరుణామయ. స్వామిలో ఉంచారండి. ధ్రువుడు ఎవరండి? ధ్రువుడు నక్షత్రం ఉంది కదండి. ధ్రువుడు మానవుడే. ఆయన అపారమైనటువంటి భక్తితో నక్షత్రం అయ్యాడు. అలా మనం కూడా కొలిస్తే తలుస్తే తప్పకుండా మనకు కూడా అలాంటి స్థాయి వస్తుందండి. అలాంటి ఖచ్చితమైన స్థాయి వస్తుంది. భగవంతుని కొలుస్తున్నానని భర్తను నిర్లక్ష్యం చేయకూడదు, భగవంతుని కొలుస్తున్నానని భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. నేను ఎప్పుడు సాధువుని అయిపోతాను, ఆ క్షేత్రం పోతాను, ఈ క్షేత్రం పోతాను, పిల్లలు పట్టించుకోకుండా ఉండకూడదు. ఇది కూడా పాపాలండి. నువ్వు భగవంతుని దండం పెట్టు, పిల్లల్ని పట్టించుకో. భగవంతుని దండం పెట్టు, భర్తను ప్రేమించు. భగవంతుని దండం పెట్టు, భార్యను ప్రేమించు. ఆ వాళ్ళలో ఆ ప్రేమ ఒక ప్రేమను కూడా చూయించు. దేవుడి మీద కురిపించేటటువంటి ప్రేమను రమంత ప్రేమ మన వాళ్ళపై కూడా చూపించాలి. అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. కేవలం దేవుడు దండం పెట్టి గుళ్ళో కూర్చొని గుళ్ళోకి వెళ్ళి హారతులు తీసుకొని అది తీసుకొని 24 గంటలు రామ 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 అంటే కూడా దేవుడు చూసుకోడండి. నీ యొక్క వంచాకృతయత్వగా నీ బాధ్యతలు ఎలా ఉన్నాయో ఆ బాధ్యతను కూడా అలానే ఆరాధిస్తూ నన్ను దండం పెట్టమని. అలాగే ఇక్కడ కూడాను ఆ యొక్క భగవంతుడి యొక్క రూపం మారిపోయింది. అతడు ఎప్పుడైతే దండం పెట్టాడో కరుణామయాంగృతయంత, ఆ కరుణామయుడు నేనే సత్యదేవుడా అని చెప్పుకున్నాడు ఆయన. అలాగే నీ భార్య, ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరు నీ యొక్క కూతురు కూడా వ్రతం చేయడం వల్ల నీకు ఇదంతా కూడా బంధ విముక్తి జరిగింది. వెంటనే నాకు అది ఇష్టం లేదు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడండి. మనం కథలో చెప్పుకున్నాం ముందు కథలో. భార్య ఒకవేళ విధి లేనటువంటి పరిస్థితుల్లో వ్రతం భార్యాభర్తలు లేకుంటే, భర్త లేకుంటే బట్టలు పెట్టుకుని ఎలా చేయమన్నాడు ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు. అలా చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నారు ఇక్కడ తన భర్తతోటే. అంటూ విధి లేనటువంటి పరిస్థితుల్లో నీ భార్యమని చెప్పింది. కానీ భార్యాభర్తలు కూర్చొని యొక్క వ్రతం చేయాలి, చూడాలని ఉందయ్యా. వెంటనే వెళ్ళు, ఇంటికి వెళ్ళి మళ్ళీ నా యొక్క వ్రతాన్ని ఆచరించు. నీ భార్యతో కూర్చొని పెట్టుకుని ఈ వ్రతాన్ని చేయమన్నాడు. ఆయన దండం పెట్టారు, వెళ్లి తిరిగి వచ్చారు. మళ్ళీ యథావిధిగా వజ్ర విద్యులు రగా నట్ర అన్నీ ఉన్నాయి. ఆవలగొట్టుకు చేరుకుంది. ఆవలగొట్టుకు చేరుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎక్కడైతే చూశానో అంటే సముద్ర తీరంలో ఆయన వ్రతం చేసి ఆయన రాజుగారు చేస్తున్నారు కాబట్టి ఇదే తీరంలో చేయాలని ఇంటికి కబురు పంపిస్తాడు. నేను 3వ అధ్యాయంలో ఏం చెప్పానండి, భార్య భర్త అటు తల్లి కూతురు ఇద్దరి కోసం వ్రతం చేస్తున్నారు. రమాదేవన్నని వాళ్ళు చూస్తాడు. పుట్టి విత్పెట్టు అంటే బట్టలు లేనివన్నైనా సరే అలానే చూస్తాడు స్వామి. అందుకే కరుణామయుడు భగవంతుడు. అలాంటి కరుణామయుడు కాబట్టే ఆ సాధువు రూపంలో ఉండి శాపం పెట్టినా పాపం వాడికి అన్నీ పోయాయి, ఆకులు తీగలు అయిపోయాయి. వాడిని మళ్ళీ వస్తే నా కాళ్ళు పట్టుకుంటూ ఇద్దామని చూస్తున్నారు. ఆయన దూరంగా కూర్చోండి. అలా చూశాడు. బోర్లపై కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు ఎవరనుకుంటే నేనుండా సత్యదేవుండా, నేను సత్యనారాయణ స్వామి రా నాయన సత్యదేవుణ్ణి అంటూ విశ్వరూపం చూపించారు. ఏమంటే ఈ సృష్టిలో చాలా తక్కువ మంది అండి విశ్వరూపం చూసిన వాళ్ళు, కొద్ది మంది ఉన్నారు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి కలిగి పాండురంగడు చూశారు. విఠల పాండురంగ అన్న పాట. పాండురంగడు స్పష్టంగా ఫ్లైట్ వచ్చిందండి ఆయనకు. విమానం పైలోకం నుంచి వచ్చింది. ఇది నిజం సుమ్మి. ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్ వచ్చి ఆ ఫ్లైట్ లో ఆయన ఎక్కించుకొని వెళ్ళారు. సో అందరూ చూస్తూ ఉంటే దేవతలందరూ వచ్చి కార్యం అనేది ఆ రోజు ముందు రోజు కలబడింది ఆయన విఠలుడికి. పడదాకా ఏమేమే నాకు కలబడ్డది, భగవంతుడు వచ్చి నన్ను తీసుకెళ్తా అంటున్నాడు, విమానం పంపిస్తా అంటున్నాడు, నువ్వు వస్తావా? ఆయన ఎప్పుడు విఠలా అంటున్నాడు. పిచ్చోడికి జవగట్టారు.
భార్య కూడా పోయే ఊరికి కష్టం చేసి వచ్చి ఊరికి లేదు మధ్యరాత్రి లేదు ఏమో దేవుడు వస్తున్నారు పో అన్నారు ఆ నిద్రలో. అలాగే లేదు నేను పోతా అని చెప్పి గౌగా స్నానం చేసేసి ఇదంతా స్పష్టం అండి, ఇదంతా ఆందోళనగా ఉంటుంది. అలా అనుకొని వెంటనే ఆ యొక్క దండం పెట్టేసుకొని పోయి ఆయన ఫ్లైట్ వచ్చి అక్కడ రెడీగా ఉన్నటువంటి ఇదంతా కూడా అక్కడ చుట్టూ అమ్మలక్కలు శాంతి ఊరాడు కలుగుతున్నవాడు తేజోమయమైనటువంటి కాంతి పైనుంచి ఇలా వచ్చేసింది. సువర్ణాభరణంతో కూడిన ఫ్లైట్, ఇవాళ మనం చూస్తున్న ఫ్లైట్ ఉన్నాయి కదా, అదే సేమ్ ఫ్లైట్ బంగారంతో ఉందట. అక్కడ అందరు చూశారట. అక్కడ కాంతి ఎంత వచ్చిందంటే శతాన్ హృదయత్యయోజన, 1000 కిలోమీటర్ల వెలుతురు వచ్చిందట అండి. 1000 కిలోమీటర్ల వరకు వచ్చే వెలుతురు రాగానే ఆయన రండి ఓ బిడ్డలా రండి మీరు అంటుంటే